అందరికీ నమస్తే అండి. ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ నెల 31వ తేదీతో రిటైర్ అవ్వబోతున్నారు. సో ఆయన రిటైర్ అయ్యేలోగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తాదా ఇవ్వదా అనేది ఒక సందేహం. యాక్చువల్లీ క్యాట్ ఆయనకు క్లియరెన్స్ ఇచ్చింది, ఆయనకు పోస్టింగ్ ఇవ్వమని చెప్పింది క్యాస్ట్. అయినా సరే ప్రభుత్వం సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆయనకు పోస్టింగ్ ఎక్కడ ఇవ్వడం లేదు. ఆయనకి ఇంకొక 12 రోజులు పదవీ కాలం ఉంది. 13 రోజుల్లో ఆయన రిటైర్ అవుతారు. ఏ ఐపీఎస్ అధికారి అయినా సరే, ఏ ఐఏఎస్ అధికారి అయినా సరే, జడ్జి అయినా సరే, ఇటువంటి కీలకమైన హోదాల్లో ఉన్నవాళ్ళు ఒక గౌరవప్రదంగా రిటైర్ అవ్వాలి అని కోరుకుంటారు. 30 ఏళ్ళు 35 ఏళ్ళు వాళ్ళ సర్వీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళ రిటైర్మెంట్ గౌరవప్రదంగా ఉండాలి అని కోరుకుంటారు. ఒక మంచి స్థానంలో, ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. అది ఆ విశ్రాంతి జీవితాన్ని వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు. అయితే అందులోకి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అనేసరికి సమాజం మొత్తం వాళ్ళ వైపు తొంగి చూస్తుంది. వాళ్ళ కెరీర్ ఏంటి, వాళ్ళ కెరీర్లో వచ్చిన మచ్చలేంటి, మరకలేంటి, మంచి ఏంటి, చెడేంటి, పోస్టింగ్లు ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ మొత్తం సమాజం తొంగి చూస్తుంది. సో మరి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వరా, ఇంకా ఆయన కథ ముగిసినట్టేనా, అవకాశం ఉందా లేదా అనేది చాలామందిలో డౌట్ పడుతుంది. నిజానికి ఇంకొక 13 రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా ఉంటే ఆయనకి ఇవ్వనట్టే, ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరినట్టే. ఎలాగూ జూన్ 4వ తేదీ వరకు కొత్త ప్రభుత్వం రాదు కాబట్టి, జూన్ 4వ తేదీ వరకు ఆపద్ధర్మ ప్రభుత్వం ఇప్పుడున్నట్టే నడుస్తుంది కాబట్టి, సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆయనే ఉంటారు కాబట్టి, వైసీపీఏ ఎంతో కొంత హవా చలాయిస్తుంది, పెత్తనంలో ఉంటుంది కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారికి 31వ తేదీలాగా పోస్టింగ్ ఇచ్చే అవకాశం లేదు, దాదాపుగా లేదు. ఆ రోజు ఆయన రిటైర్ అయిపోతారు, ఇంకా తర్వాత ఉండదు. కానీ ఒక అవకాశం ఉంది, ఒక అవకాశం అయితే ఉంది. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ పదవీ కాలాన్ని కాస్త పెంచుకోవచ్చు. 2020లోనో 21లోనో అప్పటి సిఎస్గా ఉన్న నీలం సాహ్ని గారు అక్టోబర్లో కాదు, జూలైలో రిటైర్ అయిపోతుంటే ఆమె పదవీ కాలాన్ని ఒక 6 నెలలు పొడిగించండి అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం యాక్సెప్ట్ చేసింది. దాంతో ఆమె ఇంకో 6 నెలలు అదే పదవిలో కొనసాగారు. అలాగే మరో సిఎస్ గారు కూడా, నాకు పేరు తెలియదు కానీ, సో ఆయన కూడా అంతే. అంటే ప్రభుత్వ పెద్దలకు నచ్చే ఐఏఎస్ల పదవీ కాలాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. దానికి ఒక వెసులుబాటు ఉంది. వీళ్ళు అంగీకరిస్తే కనుక, ప్రభుత్వం ఒప్పుకుంటే, కేంద్రం ఒప్పుకుంటే ఆ అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆయన అఫీషియల్గా రిటైర్ అవ్వకముందు ఆయన కేంద్రానికి ఒక అర్జీ పెట్టుకోవచ్చు. సార్, నా గత 5 ఏళ్ల పదవీ కాలం నాకు వేస్ట్ అయింది, నేను అన్యాయంగా పోస్టింగ్ లేకుండా ఉన్నాను, రాజకీయంగా కక్ష సాధింపులు ఎదుర్కొన్నాను, నా సుదీర్ఘ పదవీ కాలంలో 5 ఏళ్ళు నేను కోల్పోయాను, అది నాకు చాలా విలువైనది, నాకు ఇంకా పని చేయాలని ఉంది, సో నన్ను ఇంకా కొన్నాళ్ళ పాటు సర్వీస్లో కొనసాగించండి, ఏడాదో 6 నెలల్లో 2 ఏళ్ళలో సర్వీస్లో కొనసాగించండి అని ఆయన ఒక లేఖ రాయొచ్చు, ఒక అర్జీ పెట్టుకోవచ్చు. అయితే దీనికి కొంత లాబింగ్ చేయాలి, కొంత అంతర్గత నెట్వర్కింగ్ నడపాలి, ఉన్నట్టు చెప్తున్నా. సో ఆయన అర్జీ పెట్టుకుంటే అది కేంద్రం పరిశీలనలో ఉంటుంది. జూన్ 4వ తేదీన కొత్త ప్రభుత్వం వస్తే, టీడీపీ కనుక ప్రభుత్వం వస్తే, ఏర్పాటు చేస్తే, చంద్రబాబు గారు సీఎం అయితే ఆయన కూడా లేఖ రాయొచ్చు. ఇదిగో పలానా ఐపీఎస్ అధికారి మేము పదవీ కాలం పొడిగిస్తున్నాము, అతనికి పోస్టింగ్ ఇస్తామని చెప్పొచ్చు, లేదా అతని పదవీ కాలాన్ని పొడిగించమని కోరచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రూలు, చంద్రబాబు గారికి ఒక రూలు ఉండదుగా. ఆయన ఎలాగైతే పదవీ కాలాన్ని పొడిగించమని కోరారో ఈయన కూడా పదవీ కాలాన్ని పొడిగించమని కోరుతాడుగా, కోరే ఛాన్స్ ఉంది. దీనికి కూడా కొంత లాబింగ్ అవసరం. ఖచ్చితంగా ఇటువంటి వ్యవహారాల్లో లాబింగ్లు చేసుకోవాలి. కేంద్రానికి ఆ వెసులుబాటు ఉంటుంది. సో కేంద్రం ఒప్పుకుంటే, అక్కడ చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత రాసిన లేఖకి, ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు రాసిన లేఖకి మ్యాచ్ అవుతుంది కాబట్టి కేంద్రం ఒప్పుకుంటే అప్పుడు సీనియారిటీ లిస్టులో ఏబి వెంకటేశ్వరరావు గారే టాప్లో ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో ఫస్ట్ లిస్టులో ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆ తర్వాత ద్వారకా తిరుమలరావు గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇవ్వచ్చు, డీజీ పోస్ట్ ఇవ్వచ్చు, ఒక 6 నెలల్లో 3 నెలల్లో ఒక 1 ఇయర్ ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే దానికి కొన్ని లాబింగ్లు అయితే ఖచ్చితంగా కావాలన్నమాట.
సో నేను చెప్పేది ఏంటంటే ఆయన మే 31తో రిటైర్ అయిపోతున్నారు కాబట్టి ఇంకా ఆయన పదవీకాలం అయిపోయిందేమో, అనవసరంగా ఆయన విలువైన పదవీకాలాన్ని కోల్పోయారేమో, ఇంకా ఆయనకి ఏమీ దారులు లేవేమో, ఇంకా ఆయన దారులు మూసిపోయినట్టేమో అని అయితే ఆలోచించక్కర్లా. ఈ అవకాశాలు ఉన్నాయి అని నేను భావిస్తున్నా. ఇది జస్ట్ నాకున్న కామన్ సెన్స్తో చెప్తున్నా. దీనిలో నో నీడ్ ఆఫ్ లీగల్ పాయింట్స్, నో నీడ్ ఆఫ్ లాజికల్ పాయింట్స్. అందరికీ అర్థమైందే అనుకుంటా. ఎందుకంటే గతంలో జరిగినవే ఇవన్నీ కూడా, గతంలో కొన్ని సందర్భాల్లో జరిగాయి కాబట్టి ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉంది, విత్ కొంత అంతర్గత లాబియింగ్. ఏమంటే లాబియింగ్లు చేసుకుంటే, పరిచయాలు వాడుకుంటే హెల్ విత్ ద రూల్స్ అంటారు కదా, నిబంధనలు కూడా పక్కన పెట్టేస్తారు కదా, అలాగే ఈ విషయంలో కూడా జరుగుద్ది. వడ్డించేవాడు మనవాడైతే ఏదో వెనక వరుసలో ఉన్న అన్నీ పడతాయి అంటారు కదా, అలాగే ఇది కూడా ప్రభుత్వం మారితే చాలు, టీడీపీ అధికారంలోకి వస్తే చాలు, అన్ని పనులు అవుతాయి. థ్యాంక్ యూ.